RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. సాలూరు జనసేన యువనేత జరజాపు దిలీప్ కుమార్ కి రాష్ట్ర ప్రభుత్వం నాగవంశం వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన శుభ సందర్భం పురస్కరించుకుని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని మాజీ శాసనసభ్యులు ఆర్పి వంజదేవ్ ని కలిసి విజయనగరం జనసేన నాయకులు అవనాపు విక్రమ్, సాలూరు జనసేన నాయకులు జరజాపు ఈశ్వర్రావు, జరజాపు సూరిబాబు, పప్పల లక్ష్మణరావు, బెవర పరశురాం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు, జనసేన నాయకులకు, జనసేన సైనికులకు మరియు నాగవంశ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి బాధ్యత ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా నాయకుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే గతం నుంచి పార్టీ కష్టపడిన వారికి, రేపు పార్టీ ఎవరి వల్ల అయితే అభివృద్ధి చెందుతారో అందరినీ కూడా పార్టీ కమిటీల్లో ఏకం చేయడం ఖచ్చితంగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మన ఒక 15 రోజుల క్రితం ఏ విధంగా పార్టీ స్ట్రక్చర్ ఉంటుంది, పార్లమెంటరీ కమిటీ ఏ విధంగా ఉంటుంది, నియోజకవర్గ కమిటీ ఏ విధంగా ఉంటుంది, మండల కమిటీ ఏ విధంగా ఉంటుంది, పంచాయతీ కమిటీ ఏ విధంగా ఉంటుంది, వార్డు కమిటీ ఏ విధంగా ఉంటుంది అనే ఒక దిశానిర్దేశాన్ని పార్టీ మన అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా పూర్తి స్థాయిలో కసరత్తు అనేది చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మన లాస్ట్ టైం ఆవిర్భావ సభలో చెప్పడం జరిగింది, ఈ పార్టీ మరొక 100 సంవత్సరాలు ఈ పార్టీ చూడాలి, మరొక 100 సంవత్సరాలు మన దేశ అభివృద్ధిలో ఈ జనసేన పార్టీ పాల్గొనాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించడం జరిగింది తప్ప పదవుల కోసం లేకపోతే హంగు ఆర్భాటం కోసం నేను పార్టీ స్థాపించలేదు. పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి, అలాగే అభివృద్ధి కోసం కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ ముందుంటుందని ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగా రేపు రాబోయే 100 సంవత్సరాల్లో ఈ పార్టీ నిలబడాలనుకుంటే దీనికి కావాల్సింది ముఖ్యంగా యువత. దాని యువతని పూర్తిగా భాగస్వామ్యం చేసుకుంటూ జనసేన పార్టీ రేపు ముందుకెళ్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ దేశంలో ఏదైనా పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ అని మీకు గర్వంగా నేను తెలియజేస్తున్నాను. అనుకుంటున్నాం ఈరోజు జనసేన పార్టీ కేడర్ జనసేన పార్టీ చేరిక ముఖ్యంగా నాతో పాటు మన కౌన్సిలర్స్ ఒక 6 అందరూ కూడా చేరడం జరిగింది. ముఖ్యంగా మాధవ, లక్షణ, సంవత్సరం, మరి ప్రసాద్, అన్నయ్య పాప అని మేము అందరు చేరాం. ముఖ్యంగా జీటీ, అలాగే మాకు ముఖ్యంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది ఎవరైతే